గడిచిన 5 ఏళ్లలో విశాఖలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ భూ వ్యవహారాల సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏకకాలంలో 4 ప్రధాన దేవాలయాలకు అసిస్టెంట్ కమిషనర్గా శాంతిని నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు అప్పట్లో నియమించారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పట్లో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి ఏరుకోరి శాంతిని విశాఖలో పోస్టింగ్ వేయించుకున్నది నిజం కాదా? 100 కోట్ల భూములను దోచుకోవటానికి కాదా అని నిలదీశారు. 4th ఎస్టేట్ అయిన మీడియాను కించపరిచేలా మాట్లాడటం విజయసాయిరెడ్డికి తగదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి దీనిపై ఫిర్యాదు చేస్తామని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. ఒక ఏకవచనంతో సంబోధిస్తూ మీడియా మిత్రుల్ని మీడియా ఇవాళ 4th ఎస్టేట్గా కీలక భూమికి పోషిస్తుందన్న విషయం విజయసాయిరెడ్డి గారు గుర్తెరగాలి. అటువంటి మీడియాపై అవమానకర రీతిలో ప్రవర్తించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సోదరులందరికీ కూడా, మీడియా యాజమాన్యాలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి నిన్న మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధర్మంగా ఉన్నటువంటి అధికారిని శాంతి, ఈ ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే సుభాష్ అనేటువంటి గవర్నమెంట్ లీడర్ ఈ యొక్క అధికారిని శాంతి గారిని వినియోగించి విశాఖ భూముల విషయంలో అశాంతి నెలకొల్పారు. ఒకే ఏకకాలంలో 4 గుడులకి 4 పదోన్నతులు 4 పదవులు అనిపించినటువంటి ఏకైక అధికారిని ఈ శాంతి గారు. ఏకకాలంలో 4 పదవులు చేపట్టినటువంటి ఈ అమ్మవారు శాంతి గారు ఎవరైతే ఉన్నారో, ఎవరు అండదండలతో ఇన్ని బాధ్యతలు ఒక అధికారికి వచ్చిన విజయసాయిరెడ్డి వల్ల కాదా? విజయసాయిరెడ్డి అండదండలతో కాదా? ఇది కనకమాసం టెంపుల్కి ఎంతో సీనియర్ మోస్ట్ అధికారికి ఇవ్వాల్సినటువంటి పోస్ట్ని శాంతి గారికి ఏ విధంగా కట్టబెట్టారు? ప్రభుత్వ భూముల వ్యవహారంలోని, ప్రైవేట్ భూముల వ్యవహారంలోని, 100 కోట్ల రూపాయల భూ వ్యవహారాల్లోని, భూ లావాదేవీల్లోని విజయసాయిరెడ్డి ఈ శాంతి గారిని వినియోగించారనేటువంటిది అనుమానాలు మాకు ఉన్నాయని చెప్తా ఉన్నాము.